హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి 'శ్రీజ రీ ఎంట్రీ' గురించైతే ఈ వీడియో ఉంటుందనమాట. మనం అసలు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే హల్చల్ అయిపోతుందనమాట. వీడియో అసలు మనం యూట్యూబ్‌లో చూసుకున్నా, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నా, ఫేస్‌బుక్‌లో చూసుకున్నా అసలు వన్ ఫేర్ ఎలిమినేషన్ 'శ్రీజ' అనేసైతే మామూలుగా ఉండట్లేదు. అసలు ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఫస్ట్ 'శ్రీజ.' అలా ఉందనమాట. మనం 'బిగ్ బాస్' చరిత్రలో అసలు చూసుకున్నట్లయితే ఎప్పుడు ఒకరు ఎలిమినేషన్ అయితే ఎప్పుడు ఇలా హల్చల్ అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఇంతలా ఎందుకు చేస్తున్నారంటే కేవలం అతను ఎలిమినేట్ ఆమె ఎలా అయితే ఎలిమినేట్ అయిందో, ఏ ఆప్షన్ వల్ల అయితే ఎలిమినేట్ అయిందో అదైతే అస్సలు కరెక్టే కాదనమాట. ఎలా అయిందంటే అప్పటికప్పుడు మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 మెంబర్స్ అయితే వచ్చారనమాట సండే రోజు. అసలు వాళ్ళు అప్పుడే వచ్చారు. అప్పుడే మన హౌస్‌లోకి వచ్చినప్పుడు మన సుమనన్నని, మన శ్రీజని అయితే నిలబెట్టి అప్పటికప్పుడు జడ్జ్ చేసేసేసి అసలు వాళ్ళు బయటికి పంపించడం అనేది అసలు ఎవ్వరికీ నచ్చలేదనమాట. ఎందుకు నచ్చలేదంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళనైతే తీసుకొచ్చారనమాట. ఈ సంవత్సరం 'బిగ్ బాస్' అయితే పాన్ ఇండియా రేంజ్‌లో అయితే అసలు అందరిని సెలెక్ట్ చేసినట్టయితే అనిపిస్తుందనమాట పర్సన్స్‌ని. మనం చూసుకున్నట్లయితే కర్ణాటక నుంచి ఒకరిని, అండ్ తమిళనాడు నుంచి ఒకరిని, అండ్ మన కేరళ నుంచి ఒకరిని, ఇలా ఒక 6 మెంబర్స్ నుంచయితే టోటల్ ఇండియానైతే కవర్ చేయడం అయితే జరిగిందనమాట 'బిగ్ బాస్.' ఇంకొక పాన్ ఇండియా రేంజ్‌లో అయితే జరుగుతుందనమాట. మన తెలుగు ఇప్పుడు సీజన్ 9 వచ్చేసేసి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. కొంతమందికి ఒక ఇంగ్లీష్ రాదు. వాళ్ళైతే అలాంటోళ్ళు గూడా మనకొచ్చి, మన శ్రీజ గురించి మాట్లాడి, జడ్జ్ చేసేసి బయటికి పంపించడం అయితే జరిగిందనమాట. బెలూన్ ఒకటుంటది. ఆ బెలూన్‌ని కట్ చేసేసైతే సింపుల్‌గా ఎలిమినేట్ అయితే చేసేసారు మొత్తానికి. అది మామూలుగా అయితే శ్రీజ అయితే మనం ఓట్స్ పరంగా చూసుకుంటే టాప్ 3 ప్లేస్‌లో ఉందనమాట. టాప్ 3 ప్లేస్‌లో ఉన్న శ్రీజని వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళు జస్ట్ 4, 5 మాటలు మాకు నచ్చట్లేదు అని అయితే పంపించేసారనమాట. అది అందుకని అందరికి అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. అందుకనే మనకి సోషల్ మీడియాలో అయితే హల్చల్ అయిపోతుందనమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు. శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీజ రీ ఎంట్రీ అవ్వబోతుందనమాట. మనకి 'బిగ్ బాస్' టీమ్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఖచ్చితంగా ఒక 1 వీక్‌లోనో, 2 వీక్స్‌లోనో ఖచ్చితంగా శ్రీజ అయితే రీ ఎంట్రీ అవుతారు. ఎందుకవుతారంటే మనం 'బిగ్ బాస్' చరిత్రలో ఎప్పుడైనా చూసుకున్నట్లయితే జనాలు ఓట్లు ఆధారంగానే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. హౌస్ మేట్స్ చేస్తేనో, వైల్డ్ కార్డ్స్ వోళ్ళు చేస్తేనో, నాగార్జున గారు వచ్చేసి ఎలిమినేట్ చేస్తానో ఇదంతా అవ్వదనమాట. అది జరగదు. అలా ఒకవేళ అయితే అది ఏదో కారణం ఉంటుందనమాట. అంటే సీక్రెట్ రూమ్‌కి వెళ్ళడమా, లేకపోతే మళ్ళీ రీ ఎంట్రీ అవ్వడమా, ఇలా ఏదో ఒకటి 'బిగ్ బాస్' అయితే ప్లాన్ చేసే ఉంటాడు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రీ ఎంట్రీ అవ్వడం అనమాట. ఇదైతే ప్లాన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వైల్డ్ కార్డ్ రూపంలో పంపించిన శ్రీజని మళ్ళీ వైల్డ్ కార్డ్ రూపంలో రాబోతుందనమాట. వచ్చాక మళ్ళీ ఇప్పుడు అంటే ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోయిన శ్రీజ మళ్ళీ ఇప్పుడు వచ్చాక ఏమన్నా ఆట ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కప్పు తీసుకుపోయే ఛాన్సులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకు కనిపిస్తున్నాయంటే ఫస్ట్ 2 వీక్స్‌లో మనం చూసుకున్నట్లయితే శ్రీజని అసలు ప్రతి ఒక్కరు హిట్ చేశారన్నమాట. అసలు ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు! ఈ అమ్మాయి హౌస్‌లో నుంచి అయితే ఒక ఓన్లీ హౌస్ మేట్సే కాదు, మనమే కాదు అసలు నాగార్జున సార్ కూడా అనుకున్నాడంటే ఆ అమ్మాయి అసలు 2 వీక్స్‌లో అసలు ఎంత హల్చల్ చేసిందో మనము తెలుసుకోవచ్చనమాట. నేను అనుకున్నాను అసలు అందరూ అనుకునిందే ఇది అసలు ఈ అమ్మాయి ఎళ్ళిపోతే బాగుంటది. ఊరక టార్చర్ అయిపోయింది హౌస్‌లో. ప్రతి దానికి అసలు ఆ అమ్మాయి విషయం కాకపోయినా ఊరికే మధ్యలో దూరి తుతు 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 అని మాట్లాడుతా ఉంటదని నాగార్జున సార్ కూడా చెప్పాడనమాట. తర్వాత ఎప్పుడైతే నాగార్జున సార్ చెప్పారో, తర్వాత తనకి జ మన హౌస్ మేట్స్ అందరూ నీతో వచ్చి మాట్లాడాలంటేనే మాకసలు ఏదోలా ఉంది. అసలు చిరాకొస్తుందనమాట. అలా అలా మాట్లాడుతావు నువ్వు అది ఇది అని చెప్పేసరికి, ఆ అమ్మాయి ఎప్పుడైతే దాన్ని ఇంప్రూవ్ చేసుకొని థర్డ్ వీక్ నుంచి మనల్ని ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యి, మాట్లాడడం తగ్గించుకొని, టాస్కులు పెర్ఫార్మన్స్‌లో కొంచెం తనకి కొంచెం పక్కగా ఉంటుంది కాబట్టి అయినా గూడా తన మంచి టాస్కుల్లో ఇవ్వడం అయితేమి, తన సత్తా చూపించడం అయితేమి మనకి శ్రీజ, సుమనన్న కలిసి ఆడడం అయితే జరిగిందనమాట టాస్క్‌లో. అసలు సుమనన్న కంటే శ్రీజ అసలు భయంకరమైన అసలు పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చింది. అసలు మాటలు తగ్గించుకునింది. ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడింది. అసలు చెప్పాలంటే అసలు చాలా చేంజ్ అయిందనమాట. ఆ చేంజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచే తనకి ఓటింగ్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అసలు ఎలిమినేట్ అయిపోతే బాగుంటదిరా బాబు అనిపించిన అమ్మాయి ఇప్పుడు హౌస్‌లో ఉంటే బాగుంటదిరా బాబు అనేలా అయితే ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేసిందనమాట. తను ఎలిమినేట్ అయితే అసలు ఎంతమంది ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు అసలు సోషల్ మీడియాలో. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అసలు ఎంతమంది చెప్తున్నారంటే, మనం ఒకసారి ఆలోచించొచ్చు. అసలు తను ఎంత ఇంపాక్ట్ ఒక 3 వీక్స్‌లోనే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. ఇప్పుడైతే అసలు ఎలిమినేట్ అయితే అయిపోయి ఎళ్ళిపోయిందనమాట. ఇప్పుడు తనకి బయట కూడా ఫ్యాన్ బేస్ అయితే భయంకరంగా పెరిగింది. అసలు ఒకసారి రీ ఎంట్రీ అయ్యాక, ఇంగసలు రీ ఎంట్రీ అయ్యాక అసలు అది ఏ రేంజ్‌లో ఉంటుందో, అసలు ఇంక మనం సుమనన్నను కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే సుమనన్న అయితే టాప్ ప్లేస్‌లో ఉంటున్నాడు ఓటింగ్‌లలో. ఇప్పుడు శ్రీజ టాప్ 1లో అసలు ఓటింగ్‌లలో టాప్ 1లో వచ్చేసి అసలు కప్పు తీసుకొని పోయినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. అలాంటి ఫ్యాన్ బేస్ అయితే బయటైతే తనకు నడుస్తుంది. ఎందుకు నడుస్తుందంటే బికాస్ ఆఫ్ తన అంత బాగా ఆడినా కూడా అసలు 'బిగ్ బాస్' అనేది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ విత్
అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో అప్పటికప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో వచ్చిన వాళ్ళు చెప్తే వెళ్ళిపోయిందనమాట. ఒక గౌరవ్ అని ఒక ఆయన ఇచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. అసలు ఆయనకి ఇంగ్లీష్ కూడా రాట్లేదనమాట. ఏదో తడబడుతున్నాడు అంత ఒక టెన్షన్ పార్టీ లాగా ఉందనమాట మొత్తం చూస్తున్నట్లయితే. ఆయన ఇంగ్లీష్ తెలుగు రాకపోయినా కూడా అసలు ఆమెని శ్రీజ కడిపి బెలూన్ కట్ చేసేసి ఏదేదో చెప్పేసి అసలు ఏంటది? అసలది అసలు ఆయనకి ఏంటో అసలు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చి అసలు పేర్లు అడుగుతున్నాడనమాట. అసలు మీ పేరేంటి? మీ పేరేంటి? అని అడుగుతున్నాడు. అంటే అసలు బిగ్ బాస్‌నే ఫాలో అవ్వట్లేదు. అసలు మనం బిగ్ బాస్‌లోకే పోవట్లేదు. జస్ట్ చూసేవాళ్ళం. మనమే బిగ్ బాస్‌ని ఫాలో అవుతున్నప్పుడు అసలు బిగ్ బాస్‌గా ఒక పర్సన్‌గా ఎళ్తున్నప్పుడు లోపలికి అసలు బిగ్ బాస్‌ని ఎంత ఫాలో అవ్వాలి? హ్మ్. అది అసలు ఫాలో అవ్వకుండా అప్పటికప్పుడు వచ్చేసేసి ఒక మనిషిని జడ్జ్ చేసేసేసి ఏదో బెలూన్ కట్ చేయమంటే బిగ్ బాస్ ఒక బెలూన్ కట్ చేసేసి ఆ! ఎలిమినేట్ నువ్వని వాళ్ళు పంపించేస్తే అసలది ఫెయిరే కాదు. అది అందరూ అన్‌ఫెయిరే అనుకున్నారు. అందువల్లే అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారనమాట సోషల్ మీడియాలో. ఈ రియాక్షన్ అంటే నార్మల్‌గా అయితే ఎలిమినేట్ అయితే అవ్వలేదండి. రీ ఎంట్రీ ప్రాసెస్ అయితే ఉంటదనమాట. శ్రీజ ఖచ్చితంగా రీ ఎంట్రీ టైప్‌లో అయితే వస్తుంది మనకి. ఈ విషయం చెప్పడానికి నేనైతే ఈ వీడియో ఎస్పెషల్లీ చేయాలనుకున్నాను. శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్‌లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ శ్రీజ ఫ్యాన్స్‌గా ఎవరైతే మారారో, మీరందరూ అయితే బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వెరీ గుడ్ న్యూస్. రీ ఎంట్రీ రూపంలో అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక వచ్చాక మరి మీరు ఆ ఓట్లు ఎలా ఏస్తారు? అసలు శ్రీజ కప్పు తీసుకొని పోతుందా లేదా? ఆ సత్తా శ్రీజకుందా? అదంతా అయితే మనకి కామెంట్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా తెలియచేయాలన్నమాట. కామెంట్స్ ఏమి రావట్లేదు. కామెంట్ అయితే దయచేసి చెయ్యండి. ఏదో ఒకటి గుడ్డో, బ్యాడో ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే చేయండన్నమాట. అండ్ మన వీడియోలు అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చకపోయినా కొంచెం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నచ్చకపోయినా ఎందుకు చేసుకోమన్నానంటే కొంచెం నాకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకంటే నేను బాగా చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. నేను చేస్తానన్నమాట. అందుకనే చెప్పాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ ఇలాంటి వీడియోలు మీకు నేను ఫర్దర్‌గా చాలా ఇస్తూనే ఉంటానన్నమాట. ప్రతిరోజు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.